आपके डिपार्टमेंट वाले बोल रहे हैं कि बाहर के बोल रहे, कोई बाहर का आदमी नहीं है। तो हमारे बस्ती के आशम नगर के गौसिया मस्जिद के लोग हैं, सो भी हमारे को उल्लम खा चैलेंज करके जा रहे गवर्नमेंट वाले आके। क्या बोल रहे, 4 दिन में घर खाली कर देना, नहीं करे तो आपको हम सामान के साथ कर देंगे। हम वहाँ जाएंगे, वहाँ है ना बुलाते थे साहब, वहाँ लोग नहीं उठ रहे पूरे, कोई लोग उन्हें साहब खाली खाली మనం కూడా పోదాం, ఇద్దరం పోదాం। లేలే అది ఇప్పుడు వీళ్ళు కూడా అధికారులు పైనుంచి చెప్తే వీళ్ళు కూడా చేంజ్ చేస్తారు। देखो బెడ్ లో వచ్చే ఏదైతే పట్టా ల్యాండ్ వాళ్ళకి కూడా మీకు అలైన్మెంట్ మీద ఏమైనా డౌట్ ఉంటే ఎంఆర్టీసీఎల్ వాళ్ళు అలైన్మెంట్ చేశారండి। ఆ బెడ్ కి సంబంధించింది ఏమైనా ఉంటే మీ గ్రీవెన్స్, మీది పట్టా ల్యాండ్ లో అంటున్నారు కదా, ఆ పట్టా ల్యాండ్ సర్వే నెంబర్ అలైన్మెంట్ తప్పు ఉంది అని చెప్తున్నారు కదా, మీ దగ్గర ఉన్న రికార్డ్ తోటి ఒక గ్రీవెన్స్ తయారు చేసుకొని దట్టు ఏ స్ట్రక్చర్స్ అయితే కవర్ అవుతున్నాయో అందరు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి। మేము అవి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం। అమ్మా అవి యాక్చువల్ గా RX అంటే రివర్ బెడ్ లో ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నా। అదే మేడం, అది రివర్ బెడ్ లో ఎఫెక్ట్ అవుతుంది, రివర్ బెడ్ లో ఏం ఎఫెక్ట్ అవుతుంది చెప్తాను కదా నిన్న చెప్తున్నారు। 2 డేస్ లో కూడా చెప్పారు। మీదే ఏరియా నేను డిఫెన్స్ కాలనీకి నేను రాలేదు, అది రాజేంద్ర నగర్ వాళ్ళు వచ్చి డిమాలిష్ చేస్తారనేది ఒక మిస్కమ్యూనికేషన్ ఉంది। సో అదే విషయంలో ఏంటంటే వాళ్ళ అష్యూరెన్స్ ఏమడుగుతున్నారంటే రేపు 2 రోజులు ఇప్పుడు ఇమీడియట్ గా 2 డేస్ వచ్చి హైదరాబాద్ కుల్లగొట్టారు అని ఒక అష్యూరెన్స్ అడుగుతున్నారు। సో ఆ విషయం మీరు చెప్తే ఇప్పుడు మేము 10 మంది వచ్చి సీఎం గారి రిప్రజెంటేషన్ కూడా మేము రెడీ ఉన్నాము। మన అడిషనల్ డీసీపీ గారు కూడా 2 డేస్ టైం ఇప్పిస్తా ఉన్నారు పేపర్లు సబ్మిట్ చేయడానికి, దానికి అన్నిటికీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము। కానీ ఏంటంటే ఇక్కడ మాకున్న డౌట్స్ ఏంటంటే ఇమీడియట్ గా కుల్లగొడతారని, అదే విషయం హిందీలో చెప్తున్నాను। इधर डाउट क्या है बोल तो आप लोग 2 दिन में आके घर तोड़ देते बोल के हैदराबाद वाले आए, मैडम भी साथ में थे, तो मैडम के ऊपर एक मिसकम्युनिकेशन चल रहा, तो उसको कम्युनिकेशन को आप थोड़ा क्लैरिफाई कर दिए तो एक 10 लोगों को लेके आ रहे, हर बस्ती से 2 लोगों को लेके आ रहे। तो एडिशनल डीसीपी साहब सीएम कैंप ऑफिस में अपॉइंटमेंट लिए, तो आप थोड़ा अश्योरेंस दिए तो घरों को कुछ भी नहीं होता, जब तक उधर बात करके आए कुछ भी नहीं होता बोल तो सब कॉम्प्रोमाइज होने के लिए रेडी है। ये बात है। యాక్చువల్గా నిన్న జరిగింది ఏంటంటే రివర్ బెడ్లో వచ్చే వాళ్ళు మార్కింగ్ కోసం వచ్చారు అండ్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ కోసం। రేపు మళ్ళీ ఫర్దర్గా ఎంక్వైరీ వెళ్ళినప్పుడు డీటెయిల్స్ కావాలి, ఆధార్ నెంబరు ప్లస్ వాళ్ళ ఫోన్ నెంబర్ కోసం మేము కలెక్షన్ కోసం వచ్చారు, ఎక్కడెక్కడ పోతున్నాయి కమ్యూనికేషన్ కోసం వచ్చారు। రివర్ బెడ్ మాత్రమే నిన్న మార్కింగ్ అయింది, కొంతమంది ఎవరైతే వద్దన్నారో వాళ్ళకి మార్క్ చేయలేదు। దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ 2 BHK ఇస్తున్నారు, వాళ్ళు ఎవరైతే రెడీగా ఉండి విల్లింగ్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు 2 BHK షిఫ్ట్ చేయడం రెడీ, ఎవరైతే విల్లింగ్ లేరో కన్విన్స్ చేయడానికి రెడీ ఉన్నాం। ఇమీడియట్లీ అయితే అంటే డిస్మెంటల్ అనేది పెట్టుకోము, కన్విన్స్ చేసిన తర్వాతనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం। కన్విన్స్ होने के बाद ఫస్ట్ బిల్డింగ్ ఎవరున్నా వాళ్ళు ముందు షిఫ్ట్ చేస్తాం, బిల్డింగ్ లేని వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తాం అంతే। ఇది ఇంతైనా అనవసరంగా రాంగ్ కమ్యూనికేషన్ అయిపోయింది మీ అందరికి। भाई अभी हिंदी में बोलो। बोलो साहब, बोलो साहब क्या बोल रहे बोले तो कल जो लोग आए ना वो लोग सर्वे करे, तो जो सर्वे करने वाले को डबल बेडरूम देने के लिए गवर्नमेंट रेडी है करने। अगर डबल बेडरूम नहीं होना बोले तो उनको कन्विंस करके पैसा करना क्या बोल के सोच रहे करते। तो इतना ये मतलब 2 दिन में घर तोड़ना वो गलत है बोल के। सर 200 गज का प्लाट है, उसको डबल बेडरूम दे रही, वो ऑलरेडी 200 गज वाला 3-4 फैमिली है, वो डबल बेडरूम में कैसा रह सकता सर? మీ డీటెయిల్స్ ఇస్తే నోట్ చేసుకుంటాం, ఇమీడియట్లీ తీసేయట్లేదు కదా, జస్ట్ మేము సర్వేకి వచ్చాం, ఇప్పుడు सर्वे इन्फॉर्मेशन हाउ मेनी फैमिलीज रेजिडेंशन తీసుకుంటున్నాం। आज सुबह आए थे, साहब थे, साहब ही भेजा है, क्या बोले आपका हम पूछे साहब आप हमारे को ना, हमारा कारखाना है 50 आदमी काम करते उसमें, 1-1 लाख का मीटर लिए हुए हैं उसके अंदर, और ट्रांसफार्मर भी हर चीज देने का LRS है,
बिल्डिंग हमारा प्लॉट का एलआरएस कमर्शियल का हाँ एलआरएस है। एलआरएस कैसा है मालूम है? एक मिनट रुको जा, एक मिनट। एलआरएस है, एलआरएस आप कैसा दिए? सर्वे करके दिए ना सर? सर्वे रंग सर बैक साइड आ रहा है। हमारा भी लेटर दिए, ये देखिए सर्वे है, एलआरएस है पूरा कंप्लीट एलआरएस है सर। हाँ, एक मिनट। हाँ सर्वे, हाँ सर्वे भी देख रहे साहब, देख फिर ये देखिए एमआरओ दिए थे पट्टा लैंड। ओके वेट सब और एक छोटा सबमिशन साहब, यही एरिया में तेरे लोग बैंक से लोन भी लिए हुए। यही एरिया में अब जो आप तोड़ रहे ना, वो एरिया में तो लोग बैंक कौन बोले तोड़ने वाले कौन बोले तुम्हारे को? रिवर बेड చెక్ చేద్దాం దానికి ఏమన్నా सबसे पहले माफ कर रहे हैं, उससे पहले एक बार वेरीफाई మీరు करके ఒక बोले। పిటిషన్ ఇప్పిమను అమ్మా, మీరు ఒక పిటిషన్ ఇప్పియండి, మళ్ళీ చెక్ చేస్తాం, एमआरओ साहब का మళ్ళీ చెక్ చేపిస్తాం. पट्टा लैंड सर्वे हाँ, लाओ सर, दरवाजा बना के लाओ। और एक बात क्या बोल रहे हैं साहब, इसको objection से आरडीओ साहब को जाके रिप्रेजेंटेशन दो बोल रहे हैं। अब इमीडिएटली नहीं चल रहा आप आपकी बात मान रहे साहब, जो नहीं है तो उसको मार्क करके चले गए ना साहब, नदी के अंदर नहीं है। नदी के एक बार देखेंगे, टेक्निकल टीम रहता हूँ और वही तो ये रिप्रेजेंटेशन दरखास्त साहब आप वहाँ जब भी आ रहे हो तो हमारा ये बात है। आज साहब इतना खुला बोल रहे हैं, फिर आप इतना बोले बात नहीं। మీకు మాట్లాడినాక